నేను మీ రామకృష్ణ. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ లో ఇంపార్టెంట్ టాపిక్ ర్యాంక్ మీద ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ ర్యాంక్ మీద ప్రాబ్లమ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఈజీ వేలో నేర్చుకుందాం. సో అసలు ర్యాంక్ మీద ప్రాబ్లం అంటే ఏంటి, దానికి ఏమిస్తున్నాడు, ఒక వర్డ్ ఇచ్చి దాని నుంచి తయారు చేయమంటే అసలు ఏం చేయాలి అనేది ఫస్ట్ ఒక చిన్న వర్డ్తో మీకు తెలిసేటట్టుగా మీకు తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ఆ వర్డ్ నేను ఏం తీసుకుంటున్నానంటే రామ్, RAM. ఇప్పుడు రామ్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? RAM 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 లెటర్స్ని ఉపయోగించి ఏదో ఈ 3 లెటర్స్ని మార్చి MAR అనే వర్డ్ రావడానికి దాని యొక్క ర్యాంక్, దాని యొక్క పొజిషన్ ఎన్నో వర్డ్ అవుతుంది అనేది క్వశ్చన్ మీకు. అదే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం. RAM అనే రామ్లో ఆ 3 లెటర్స్ని బేస్ చేసుకుని డిక్షనరీ ఆర్డర్ ఉపయోగించుకుని MAR రావడానికి ఎన్నో ప్లేస్ అవుతుంది అనేది క్వశ్చన్. ర్యాంక్ అంటే అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ RAM ఈ 3 లెటర్ వర్డ్స్, ఈ 3 లెటర్ వర్డ్లో ఈ 3 లెటర్స్ని ఉపయోగించుకుని మరలా మనం 3 లెటర్ వర్డే తయారు చేయాలి. మీరు ఎప్పుడు కూడా 3 లెటర్స్ని ఆల్వేస్ మార్చి ఎప్పుడు రాసినా 3 లెటర్ వర్డే రావాలి. అంటే 3 ప్లేసెస్ కావాలి. ఆ 3 ప్లేసెస్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. 3 లెటర్స్ని 3 ప్లేసుల్లో మనం ఎలా అరేంజ్ చేస్తాం? 3 ఫ్యాక్టోరియల్ వేస్, అంటే 6 వేస్లో అరేంజ్ చేస్తాం. 6 వేస్ వస్తాయి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1, 3 2s are 6 వేస్. అంటే మొత్తం 6 వర్డ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఆ 6 వర్డ్స్లో MAR అనేది ఎన్నో వర్డో తెలుసుకోవడమే ర్యాంక్. ఇప్పుడు అది ఎలా చేయొచ్చు? ఫస్ట్ ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన వర్డ్లో దాన్ని డిక్షనరీ ఆర్డర్లో రాసేయాలి. డిక్షనరీ ఆర్డర్లో రాసేయడం అంటే ఇక్కడ AMR డిక్షనరీ ఆర్డర్ అంతే. ఫస్ట్ ఏ ఉంటుంది, ఏ తర్వాత BCDEFGHIJKLM, తర్వాత NOPQR అలా వస్తాయి. రాసేసిన తర్వాత ఇప్పుడు డిక్షనరీ ఆర్డర్లో రాయండి దీన్ని. ఫస్ట్ డిక్షనరీలో ఎప్పుడు కూడా ఏ ఉంటుంది, ఏ తర్వాత నాకు ఎక్కడికి కావాలి? M కావాలి. ఆ తర్వాత ఏముండాలి? R. AMR అనేది ఫస్ట్ వర్డ్, దాని యొక్క ర్యాంక్ 1, ఏతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏతోనే M అయిపోయిన తర్వాత నెక్స్ట్ R దగ్గరికి వెళ్తాం. Rతో మూడో వర్డ్ లెటర్ ఏముండాలి? ARM. నెక్స్ట్ ఏతో కంప్లీట్ అయిపోయింది. M దగ్గరికి వెళ్ళండి. Mతో స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది ఏంటి? సెకండ్ పొజిషన్లో A, MAR. నెక్స్ట్ చూద్దాం, మనకు కావాల్సిన వర్డ్ వచ్చేసింది కానీ నెక్స్ట్ చూద్దాం. MAR అయిపోయిన తర్వాత MA అయిపోయిన తర్వాత R, నెక్స్ట్ A. Mని ఫిక్స్ చేసుకున్నాం ఫస్ట్ ఏతో, తర్వాత ఆర్తో. MAR MRA. Mతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్తో చూడండి. ఆర్తో తీసుకుంటే RAM RMA. అంటే మనకి మొత్తం RAM అనే రామ్ అనే వర్డ్తో ఎన్ని వర్డ్స్ తయారు చేసుకోవచ్చు? 6 వర్డ్స్ తయారు చేసుకోవచ్చు. ఆ 6 వర్డ్స్ ఇవి: AMR ARM MAR MRA RAM RMA. దీనిలో MAR అనేది ఎన్నో ర్యాంకు అని అడిగాడు. MAR అనేది ఎన్నో ర్యాంకు అంటే థర్డ్ ర్యాంక్. దాని యొక్క పొజిషన్ ఏంటి అంటే థర్డ్ ర్యాంక్. మనకు వచ్చినటువంటి 6 వర్డ్స్లో అది థర్డ్ వర్డ్ అవుతుంది. అదే దాని యొక్క ర్యాంక్. MAR యొక్క ర్యాంక్ ఎంత అంటే 3. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, మీకు MASTER మాస్టర్ అనే వర్డ్ ఇచ్చేస్తాడు. మాస్టర్ అనే వర్డ్ ఇచ్చినప్పుడు ఈ మాస్టర్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 వర్డ్స్ ఉన్నాయి. 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ని మార్చి రాయాలి మీరు. 6 లెటర్స్ని ఆల్వేస్ 6 లెటర్ వర్డ్ కింద రాయాలి. రాసినప్పుడు మీకు ఎన్ని ఫామ్ అవుతాయి? 6 ఫ్యాక్టోరియల్ వేస్ వస్తాయి. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 5 × 4 × 3 × 2 × 1, దట్ ఈస్ ఈక్వల్ టు 6 5 30, 120 × 3 360, 360 × 2 720 వేస్. అంటే మొత్తం 720 వర్డ్స్ వస్తాయి మీకు.
ఈ మాస్టర్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని ఉపయోగించుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు తయారు చేసుకుంటే ఎన్ని వర్డ్స్ వస్తాయి? 720 వర్డ్స్ వస్తాయి. ఈ 720 వర్డ్స్లో రిమాస్ట్ REMAST రిమాస్ట్ అనేది ఎన్నో వర్డో చెప్పాలి, అది మీ క్వశ్చన్. సిమిలర్లీ మాస్టర్ MASTER మాస్టర్ అనేది ఎన్నో క్వశ్చన్ మీరు ఎన్నో వర్డో మీరు చెప్పగలగాలి. ఇదే మీకు ప్రాబ్లం, అంటే మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇదే. ఈ ఇచ్చినటువంటి మాస్టర్స్లో లెటర్స్ను ఉపయోగించుకుని మార్చి రాస్తే మనకు వచ్చేది ఎన్ని వర్డ్స్? 720 వర్డ్స్. అందులో రిమాస్ట్ అనేది ఎన్నో వర్డో మీరు ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క ర్యాంక్ అంటాం. సిమిలర్లీ మాస్టర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రామ్లో మనం రాసుకుంటూ వెళ్తే రామ్ అనేది ఎన్నో వర్డ్ అయింది? ఇక్కడ మనకి 5th వర్డ్ అయింది. అలాగే మాస్టర్లో మాస్టర్ అనేది ఎన్నో వర్డ్ అవుతుందో, మాస్టర్లో ఉన్నటువంటి లెటర్స్తో మాస్టర్ అనేది రాయడానికి ఎన్నో వర్డ్ అవుతుందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అదే దాని యొక్క ర్యాంక్. సో ఫస్ట్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రిమాస్ట్ దానికి ఉపయోగించుకోవాల్సిందేంటి? మాస్టర్. సో ఇది తీసేస్తున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. సో లెట్ us స్టార్ట్. రిమాస్ట్కి ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ వర్డ్ MASTER, దీని నుంచి నేను ఇప్పుడు ఏం తయారు చేస్తున్నానంటే రిమాస్ట్. ఇప్పుడు దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆర్ డిక్షనరీ ఆర్డర్లో రాయండి. డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేటటువంటి లెటర్ ఏంటన్నా? ఏ. తర్వాత BCDE FGHIJKLM NOPQRST. డిక్షనరీతో ఈ లెటర్స్తో వచ్చేటటువంటి ఆర్డర్ AEMRST. కానీ నాకు కావాల్సింది ఏంటి? REMAST. అది ఎన్నో పొజిషన్లో వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ నేను దేంతో స్టార్ట్ అవ్వాలి? ఇందాక చెప్పుకున్నాం కదా, రామ్లో కూడా ఫస్ట్ ఏతోనే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మన దగ్గర ఉన్న వాటితోనే స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నేను ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చూస్తున్నా. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి అంటే, ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చూసుకుంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 1 2 3 4 5 5 లెటర్స్ ని 5 ప్లేస్లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం? 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1 120 వర్డ్స్ వస్తాయి. ఏతో మీరు కనుక రాయడం మొదలు పెడితే 120 వర్డ్స్. నెక్స్ట్ సిమిలర్లీ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఈతో రాస్తే, ఈతో కూడా చూస్తే కనుక రిమైనింగ్ 5 లెటర్స్ ఉంటాయి. 5 లెటర్స్ ని 5 ప్లేస్లో 5 ఫ్యాక్టోరియల్ రాస్తాం, అంటే 120 వర్డ్స్ వస్తాయి ఈతో కూడా. నెక్స్ట్ లెటర్ M. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ M తో చూసినట్లయితే M కాకుండా AERST, అక్కడ కూడా 5 వర్డ్స్ 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్స్ ని 5 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ టు 120 వేస్. నెక్స్ట్ వన్ ఈస్ M తర్వాత R. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ R రాగానే నాకు కావాల్సినటువంటి వర్డ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసిందిగా. సో ఎప్పుడైతే ఫస్ట్ లెటర్ వస్తుందో దీన్ని ఫిక్స్ చేసేస్తాను. ఇంకా R ఫిక్స్డ్ అంటే R క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఎప్పుడైతే R వచ్చేసిందో, R దొరకగానే మళ్ళీ నేను ఏం చూస్తాను? R తర్వాత వచ్చే లెటర్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడాలి. దానిలో R తర్వాత వచ్చే ఫస్ట్ లెటర్ ఏమవుతుందంటే మరలా ఫస్ట్కి రావాలి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు R తర్వాత వచ్చే లెటర్ ఫస్ట్ A. RA ఇక్కడ ఉందా? లేదు కాబట్టి RA పక్కన అంటే ఈ రెండు క్లోజ్ చేసేస్తే 1 2 3 4 లెటర్స్ మిగులుతున్నాయి. 4 లెటర్స్ ని 4 ప్లేస్లో 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వర్డ్స్ అవుతాయి RA తో రాసేటటువంటి వర్డ్స్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ R ఫిక్స్డ్ అమ్మా. R ఫిక్స్ అయిపోయింది. A అయిపోయింది. A తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? RE అనేది నాకు కావాల్సిన దాంట్లో సెకండ్ లెటర్ వచ్చేసింది. RE కూడా వచ్చేసింది కాబట్టి ఈని కూడా క్లోజ్ చేసేయండి. ఈని కూడా క్లోజ్ చేసేస్తే మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి, అంటే మరలా ఏ దగ్గరికి రావాలి? REA. ఈ రెండు ఫిక్స్డ్ లెటర్స్ అమ్మ, ఇంకా అవి మారవు.
ఎందుకంటే మనకు కావాల్సిన దాంట్లో ఆర్ఈ వచ్చేసింది. ఆర్ఈ క్లోజ్ చేసేస్తే ఆర్ని ఈని ఏని క్లోజ్ చేస్తే ఎంఎస్టి, ఇంకా ఓన్లీ 3 లెటర్స్ ఉంటాయి. 3 లెటర్స్ ని 3 ఫ్యాక్టోరియల్ బేస్ అంటే 6 వర్డ్స్ తయారు చేయొచ్చు. ఆర్ఈఏతో వచ్చే వర్డ్స్ 6 వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్, ఏం ఫిక్స్ అయిపోయింది ఇందాక, ఆర్ఈ ఫిక్స్ అయిపోయింది. ఆర్ఈ ఫిక్స్ అయిపోయింది, ఏతో చెక్ చేస్తాం ఆల్రెడీ. నెక్స్ట్ ఎం దగ్గరికి వెళ్ళాలమ్మా. ఎం దగ్గరికి వెళ్ళగానే ఆర్ఈఎం, నాకు కావాల్సిన ఎం కూడా వచ్చేసింది. అంటే ఈ 3 లెటర్స్ ఫిక్స్డ్. మళ్ళీ నేను ఏం చేయాలి, స్టార్టింగ్ వచ్చేయాలి. స్టార్టింగ్ లో ఉన్నటువంటి లెటర్ ఏంటి, ఏ. ఆర్ఈఎంఏ అంటే 4 లెటర్స్ ఫిక్స్డ్. నెక్స్ట్ ఇలా వెళితే నాకు నెక్స్ట్ వచ్చే లెటర్ ఎస్. ఎస్ కూడా వచ్చేసింది కాబట్టి ఎస్ ను కూడా ఫిక్స్ చేసేస్తాం. అండ్ దెన్ లాస్ట్ వన్ ఈస్ టీ, అది కూడా వచ్చేసింది. అంటే నాకు కావాల్సినటువంటి వర్డ్ ఆర్ఈఎంఏఎస్టి వచ్చేసింది కాబట్టి ఇంకా ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఇప్పుడు ర్యాంక్ కావాలి. ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే 120 ప్లస్ 120 ప్లస్ అన్నిట్లో యాడ్ చేయండి అమ్మా. 120 ప్లస్ 24 ప్లస్ 6 ప్లస్ 1, 120 120 120 3 120 సార్ 360 ప్లస్ 24 ప్లస్ 6 30 30 ప్లస్ 1 31, దట్ ఈస్ ఈక్వల్ 360 ప్లస్ 31 391. సో 391 వర్డ్ రిమాస్ట్ అవుతుందమ్మా. 391 వర్డ్ రిమాస్ట్, దాని యొక్క ర్యాంక్ అంటే దాని యొక్క పొజిషన్ 391 వర్డ్ రిమాస్ట్ అవుతుంది. ఓకేనా, అర్థమైనట్టేనా? రైట్. ఇప్పుడు మాస్టర్ లో ఉన్న లెటర్స్ ఉపయోగించి రిమాస్ట్ తయారు చేసాం. నెక్స్ట్ ఇదే మాస్టర్ లో ఉన్నటువంటి లెటర్స్ ఉపయోగించి మాస్టరే తయారు చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు మాస్టర్ నుంచి మాస్టర్ తయారు చేయడం. దీన్ని కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ ఆర్డర్ లో రాయండి అమ్మా. ఏ, నెక్స్ట్ వచ్చేది ఈ, ఎం, ఆర్, ఎస్, టి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కిందకి ఎలా రాసాం అలాగే. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5. 5 ప్లేసెస్ పెట్టండి. 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ నెక్స్ట్ లెటర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నెక్స్ట్ లెటర్ ఈ. ఈతో స్టార్ట్ అయ్యి 1 2 3 4 5. మరలా 5 ప్లేసులు అరేంజ్ చేయండి. 5 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ టు 120 వేస్. నెక్స్ట్ లెటర్ ఏంటి, ఎం. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎం. ఎం అనగానే నాకు కావాల్సినటువంటి మాస్టర్ లో ఫస్ట్ లెటర్ అదే. సో ఫస్ట్ లెటర్ వచ్చేసింది కాబట్టి దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసేస్తున్నాం. ఎం ఫిక్స్డ్. ఇంకా ఎం ఎప్పుడైతే తెలిసిందో మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నువ్వు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ లెటర్ ఏ, ఎంఏ. నాకు కావాల్సినటువంటి వర్డ్ లో కూడా ఎంఏనే ఉంది. ఎంఏ ఫిక్స్డ్. ఎంఏ తర్వాత వచ్చేటటువంటి వర్డ్ లెటర్ ఈ. ఎం వచ్చేసింది, ఏ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి తీసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటటువంటి లెటర్ ఈ, ఎంఏఈ. ఈ 3 లెటర్స్ క్లోజ్ అయిపోతే రిమైనింగ్ 3 లెటర్స్ 1 2 3, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వేస్. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆల్రెడీ ఎంఏ ఫిక్స్డ్ అండి. ఎంఏ తర్వాత ఈతో చెక్ చేసేసాం. ఇప్పుడు ఆర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ 2 లెటర్స్ ఫిక్స్డ్ అమ్మా. ఆర్ తో అయితే 1 2 3, ఎందుకని ఎంఏఆర్ తీసేస్తే ఈఎస్టి మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ టు 6 వేస్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంఏ ఫిక్స్డ్. ఈ అయిపోయింది, ఆర్ అయిపోయింది. ఎస్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్ దగ్గరికి వెళ్ళగానే ఎంఏఎస్. మాస్టర్ లో 3 లెటర్స్ వచ్చేసినాయి. 3 లెటర్స్ ఫిక్స్డ్ అండి. ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో దాన్ని క్లోజ్ చేయడం, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయడం. స్టార్టింగ్ లో ఏ అయిపోయింది ఆల్రెడీ, ఇంకేముంది మనకి ఈ. ఎంఏఎస్ఈ. ఎంఏఎస్ఈ అయిపోతే ఓన్లీ 2 లెటర్స్ మిగులుతున్నాయి. 2 ప్లేసెస్. 2 ప్లేసెస్ లో 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 2 వేస్. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంఏఎస్ ఫిక్స్ అయిపోయిందమ్మా ఆల్రెడీ. ఈతో చెక్ చేస్తాం. నెక్స్ట్ ఆర్. ఆర్ తో చూస్తే మరలా రిమైనింగ్ ఈటీ 2 లెటర్స్ మిగులుతున్నాయి. 2 లెటర్స్ ని 2 ఫ్యాక్టోరియల్ వేస్, దట్ ఈస్ ఈక్వల్ టు 2. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంఏఎస్ ఫిక్స్డ్ అండి. ఈతో చెక్ చేసాం, ఆర్ తో చెక్ చేసాం. నెక్స్ట్ టీ. టీ అనగానే మనకు కావాల్సిన దాంట్లో వర్డ్ లో
టీ ఉంది. సో దాన్ని క్లోజ్ చేస్తున్నాం, మళ్ళా స్టార్టింగ్ వస్తాం. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే లెటర్ ఈ కూడా ఇక్కడ ఉంది. సో ఈ కూడా క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఆర్. మాస్టర్ వచ్చేసింది 0 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు అన్నిట్లో యాడ్ చేద్దాం. అంటే 120 ప్లస్ 120 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 120 ప్లస్ 120 240, 6 plus 6 12, 14, 16, 17, 240 plus 17 257. ఇది 257 అనేది మాస్టర్ యొక్క ర్యాంక్. సో ర్యాంక్ ప్రాబ్లమ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.